కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ కు చేరుకోనున్నారు. ముందు కేస్లాపూర్ చేరుకొని అక్కడ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు సీఎం. తర్వాత నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించి ఆలయ ఆవరణలోని దర్బార్ హాల్లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్న స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండ్ అవుతారు సీఎం. ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వెడ్మ బొజ్జు పటేల్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు సీఎం టూర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న తొలి జిల్లాల పర్యటన ఇదే. దీంతో ఆదిలాబాద్ టూర్లో కీలక హామీలను ప్రకటిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో 2 హామీల అమలును బహిరంగ సభ వేదికగా రేవంత్ ప్రకటించే ఛాన్స్ ఉంది. కొత్త మంచినీటి పథకాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. పీసీసీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తిగా దళిత గిరిజన దండోరా సభతో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే ఇంద్రవెల్లిలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పెద్ద ఎత్తున జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. అభివృద్ధిలో మొదటి అడుగు అత్యంత వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన జరగబోతుంది. మరి మనం చూస్తే గత తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పేరు పెట్టుకొని నీళ్లు నిధులు నియామకాలని చెప్పి స్థానిక ప్రాంతాలకు అంతటా అన్యాయం చేసి తమ ప్రాంతాలకే తీసుకుపోయి మరి వాళ్ళ భూములు వాళ్ళ పరిసరాలు బాగుపడే విధంగా చేశారు. దాంట్లో భాగమే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు వైఎస్ఆర్ గారు ప్రారంభించినటువంటి అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కూడా మరి ఎట్లా చేసారో తెలుసు. అది ఇవాళ కాళేశ్వర రూపంలో మారి అవినీతిమయంగా మార్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మొదటి అడుగు అట్టడుగున ఉన్నటువంటి అభివృద్ధిలో అట్టడుగున ఉన్నటువంటి మరి ఆదిలాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇక్కడ అని కాదు, పోరాట స్ఫూర్తిని వారు మొదట పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడే పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసినాము. ఆ స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున 2 సంవత్సరాలు పోరాటం చేసిండు. ఆ తర్వాత మరి అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి విస్మరించకుండా ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రామిస్ మేరకు ఈరోజు కూడా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకురావాలని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ పునర్నిర్మాణ సభను కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనను స్వాగతించాలని, ఎందుకంటే మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతానికి వస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలను గుర్తించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో వస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ పునర్నిర్మాణ సభలోకి అందరిని ఆహ్వానిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచే కేసీఆర్ పై పోరాటం ప్రారంభించామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇంద్రవెల్లిలో దళిత గిరిజన పోరుబాట బహిరంగ సభతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇంద్రవెల్లిలో మొదలైన ఉద్యమంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు మళ్లీ ఇంద్రవెల్లి నుంచే పార్లమెంటు ఎన్నికల కోసం సమర శంఖారావం పూరిస్తున్నామన్నారు వివేక్. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సైనికులుగా పనిచేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరగనున్న సభకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు వివేక్. ఇంద్రవెల్లిలో ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్స్లలో ప్రారంభం అక్కడి నుంచి స్టార్ట్ చేయడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడము, ఇప్పుడు కూడా ఈ ఇంద్రవెల్లిలో ఈ చాలామందికి తెలుసు త్యాగాలు చేసిన స్థలం ఇది. ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతోని ఇంద్రవెల్లిలో ఫస్ట్ పార్లమెంట్ క్యాంపెయిన్ మీటింగ్ జరుగుతుంది. అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా జోష్ చాలా ఉంది. ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లనైతే పనిచేసి అభ్యర్థులను గెలిపించుకున్నారో మళ్ళీ ఒకసారి మేము గెలిపించుకుందామని చెప్పి ఆ ఉత్సాహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి మొన్న ఎలక్షన్లో గెలిచారో అలాగే 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేశారు. ఈరోజు ఇంకా 2 గ్యారంటీలు అమలు చేయడానికి అనౌన్స్ చేస్తున్నారు. త్వరలోనే 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ కు చేరుకోనున్నారు. ముందు కేస్లాపూర్ చేరుకొని అక్కడ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు సీఎం. తర్వాత నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించి
ఆలయ ఆవరణలోని దర్బార్ హాల్లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. తర్వాత రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకొని నివాళులు అర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్న స్మృతి వనానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండ్ అవుతారు సీఎం. ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వెడ్మ బొజ్జు పటేల్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు సీఎం టూర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.